ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వివేకాను చంపించింది వారే, ఇప్పుడు శవ రాజకీయాలు చేస్తుంది వారే అంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు సీఎం జగన్. బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు, ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవ రాజకీయాలు, కుట్రలు. బతికున్న ఎన్టీఆర్ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి, చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరూరా పెట్టి దండలు వేసి దండం పెడుతున్నారు. ఒక్కసారి గమనించండి వీరికున్న వాల్యూ సిస్టమ్స్ అనేటివి ఎంత దయనీయంగా ఉన్నాయి అని. ప్రొద్దుటూరు సభలో కూటమిపై పంచులు పేల్చారు సీఎం జగన్. దత్తపుత్రుడు బీజేపీ సరిపోద్దన్నట్టు తన చెల్లెలను కూడా యుద్ధానికి తీసుకొచ్చారన్నారు. వారంతా ఒకవైపు, తాను ఒక్కడనే మరోవైపు ఉన్నానన్నారు సీఎం జగన్. ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు. నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తూ ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద. ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా భయపడిచ్చాడు అని అంటే, ఈ ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవ్వరికి కూడా లేదు అని అంటే కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడి దయ. ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక్క సత్యం. దుష్ట చతుష్టయంపై యుద్ధం చేయడానికి నేను సిద్ధం, పాంచజన్యం పూరించడానికి మీరంతా సిద్ధమేనా అన్నారు జగన్. పేదలందరి ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడుతూ ఉన్న ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించే ఎన్నికల సమరంలో పాంచజన్యం పూరించడానికి శ్రీకృష్ణులైన మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను.